చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరన్నా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఏమన్నా చేయించుకున్నారంటే కన్నా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కన్నా చూడండి, ఎంట్రన్స్లో మనకు పెళ్ళిలో ఎలాగైతే కన్నా మనం డెకరేషన్ చేయించుకుంటామో టెంట్ హౌస్ వాళ్ళతో, ఆ విధంగా పూలతో డెకరేషన్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత అయితే అంత బాగుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మీకు నేను మొత్తం బొటానికల్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను, మీరే పూర్తిగా చూసేయండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి నెమలిని కాస్త అక్కడ ఉన్న పార్ట్స్తో చిన్న 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 ప్లాంట్స్, అలాగే గడ్డి ఉండేటివి, పూలు ఉండేటివి అన్నీ ఏర్పరిచి వాటికి ఉంటాయి కదా ఈకలు ఉన్నట్లు, పికాక్ ఈకలు ఉన్నట్లుగా తయారు చేసి భలే పెట్టారు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారైనా. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మనం నీళ్ళల్లో బకెట్తో ఏమన్నా పోస్తే కన్నా పారబోస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేసినారు. అక్కడ చూస్తే కన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్తో అయినా చాలా అంటే చాలా ఆకట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో తీసి అప్పుడే స్పాట్ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మీకు హ్యాండ్కి అయితే కన్నా. చూడండి ఎంత చక్కటిగా ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. చూడండి బుద్ధుని వంటి డిస్ప్లే చేసినారు, బాగా అయితే బాగుంది. ఫ్లవర్స్ ఉన్నాయి, బుద్ధుని ఫోటోస్ అయితే కన్నా ఆసంగా తీసుకోవచ్చు. ఫొటోస్కి అయితే కన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్లేస్. ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏమన్నా ఉన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి చేసుకోండి. కొంచెం దూరం అయినా కానీ అలాగే బాటికలు ఎక్కువైనా కానీ పర్లేదు, సూపర్ ఉంటుంది ఈ లొకేషన్ అయితే. మీకు చెండుమల్లి పూలు పెట్టినారు ఇక్కడ ఫోటోకి అయితే కన్నా హాట్ స్పాట్. మీరు ఇక్కడనే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇన్నే ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నిటికైతే కన్నా ఆసమ్ ప్లేసు. తప్పకుండా మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇక్కడ లాల్బాగ్లో ప్లాన్ చేసుకోండి, మస్తు ఉంటుంది. మనం చూసుకుంటే కన్నా డైరెక్ట్ మనం లాల్బాగ్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఫస్ట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది గోపురంలాగా ఉంటుంది, దీన్ని టెంపుల్ మాదిరిగా దేవునికి కన్సిడర్ చేస్తారు. ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఏమన్నా డిస్ట్రాయ్ చేసినా కానీ ఏమన్నా ఇది చేసినా కానీ మనకు ఫైన్స్ అనేది పడతాయి. అదే చూడండి, బాగా ఎంట్రన్స్లో బాగా పైకి అయితే పెట్టినారు. ఈ చెట్టు పక్కన ఇది సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంతకు ముందులాగే అలాగైతే ఉన్నదో ఇది దాని ఆపోజిట్లో పెట్టినారు, ఇది కూడా ఆసమ్ ఫ్రెండ్స్. చూసుకుంటే కన్నా చూడండి, ఈ పూలను అయితే వేలాడదీసినారు, అక్కడ దాకా వేలాడదీసినారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక తోడు తెచ్చుకున్నట్లయితే కన్నా మీకు ఫోటోలు ఊపేస్తారు. ఏడ తీసుకునే అది మీరు ప్రొఫైల్ పిక్, కవర్ పిక్, వాట్సాప్ ఏడ పెట్టుకునే కానీ మీకు ఇంకా సరిపోవు, అంత పిక్చర్లు అయితే దొరుకుతాయి మీకు పెట్టుకునేదానికి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి లాల్బాగ్లో బొటానికల్ పార్క్లో ఉన్నటువంటి లోటస్ ప్లాంట్ ఫ్రెండ్స్. దీని వచ్చేసరికి ఒక పూల చెట్లు అయితే కొన్ని వేసినారు, అది వాటర్ మీద తేలుతూ ఉండేటట్లు. మీరు కూడా చూడండి, ఇచ్చేయండి, ఆనందంగా ఆహ్లాదంగా వెళ్ళండి. పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే కన్నా చాలా అంటే చాలా చెట్లు అయితే ఉన్నాయి. మీరు కూడా అసలు చాలాసార్లు మర్చిపోయిన చెట్లు, కొన్ని గుర్తుంచుకోవాల్సిన చెట్లు ఇంకా గుర్తుంచుకుంటారు. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ అయితే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం అయితే మీకు దొరుకుతుంది. వెకేట్ మీకు ఎప్పుడన్నా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అయితే కానీ విజిట్ చేయండి. మీకు ట్రాఫిక్ అసలు మామూలుగా బెంగళూరులో ఎంత ట్రాఫిక్ సౌండ్ ఎంత ఉన్నా కూడా మిడిల్ ఆఫ్ ద బెంగళూరులో ఇక్కడ లాల్బాగ్లో అయితే అసలు మీకు పార్కులో అయితే కన్నా ఎక్కడే కూడా అసలు మీకు అసలు ఒక్క సౌండ్ కూడా మీకు వినపడదు ఫ్రెండ్స్. అయితే కన్నా చెదురు మాదిరి పెట్టినారు ఫుల్గా, మొత్తం ఒక 20 ఎకరాల దాకా ఉంటుంది. లోపల ఫుల్గా ఒక కలరింగ్గా పెట్టేదానికి అవి పైపులు వేసి పైన నిలదొక్కునేలాగా కలర్ పూల చెట్లు, యువతలో చూసుకున్నా కానీ పూల చెట్లే వస్తాయి. ఇంకా పార్కులలో ఏడ లేనంటారు, మామూలుగా బయటనే ఉంటారు. ఇంకా పార్కులలో అంటారా ముందు పల్లెల్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్ కాగితాలు పూలు. ఇవి కాగితాలు పూలు ఫ్రెండ్స్, మొత్తం అంతా డిజైన్గా బాగా ఉంటాయి చూసేదానికి. చూడండి, మీరే చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం చుట్టూ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే ఉంది ఫ్రెండ్స్. అంతా కలర్ కాగితాల పూలు, రోజ్ కలరు, వైట్ కలరు, ఇవన్నీ అంతే ఫ్రెండ్స్. ఏముండదు ఫ్రెండ్స్, చూడండి మీరే చూడండి. అశోక ట్రీలు, కాగితాల పూలు, ఎంట్రన్స్లు, కేక. తెల్ల కాగితాల పూలు చూడముచ్చటగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రోజ్ కలరు, వైట్ కలరు, బ్లూ కలరు, డార్క్ బ్లూ, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడ్డానికి అయితే కన్నా మీరైతే కన్నా లాల్బాగ్ బెంగళూరులో ఎక్కడున్నా కూడా లాల్బాగ్ వచ్చేసేయండి. ఒక అడల్ట్కి అయితే కన్నా 50 రూపీస్, వెహికల్కి అయితే కన్నా మీరు 2 వీలర్ అయితే కన్నా 30 రూపీస్ ఎంట్రీ ఫీజు అంతే ఫ్రెండ్స్. ఈ పూల కుండీలతో చూసేదానికి అయితే బలుంది ఫ్రెండ్స్. చూడొచ్చు కింద నుంచి ఎలా ఉందో పై దాకా ఎలా ఉందో. మొత్తం క్రిస్మస్ ట్రీ లాగా కుండలు ఏర్పరిచి లెవెల్ టు లెవెల్ బాగా పెట్టారు ఫ్రెండ్స్. చూడడానికి అయితే కన్నా సూపర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే కన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కలేజా సినిమాలో అలీ గారు అయితే కన్నా ఎలా కలెక్ట్ చేస్తారో అటువంటి ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మీరైతే కన్నా.
అబ్బా, అతను నాకైతే కన్నా అతను కలర్ చేసిన సినిమాలో అలీ అయితే కన్నా కలర్ చేసిన ప్లాన్స్ ఆల్మోస్ట్ ఇవి కొంచెం సిమిలర్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. పెంచుకునేదానికి షో కేసులో పెట్టుకునేదానికి అయితే కన్నా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇళ్ళల్లో షో కేసులో పెట్టుకునేదానికి కానీ, కొంతమందికి వాస్తు శాస్త్రంగా పెట్టుకునేదానికి కానీ ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, బాబా కలర్ 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 ఉన్నాయి ఫ్రెండ్స్. కోడి పిల్లల మాదిరి కోడి పిల్లలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లాంట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కట్లిపాము లాగా ఉంటుంది చూసేదానికి, కానీ ఇది ఒక ప్లాంట్. అంటే కన్నా వీటికి ఎక్కువ ఎండ తగలకూడదు, తేమ అనేది వీటి ద్వారా పైన అంతా టార్పేసి వాటరింగ్ చేయడము ఇలాంటివి, ఎక్కువ హ్యూమిడిటీ ఉండాలి ఫ్రెండ్స్. వీటికి ఎక్కువ ఎండ తగిలిందంటే కన్నా ఈ ఆర్కిడ్ ప్లాంట్స్ అంటే కన్నా ఆర్కిడ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్, ఇవి స్టైలిష్గా ఉండేదానికి చాలా రేర్ ప్లాంట్స్ ఇవి. వీటి వల్ల డిజైనింగ్ కానీ పెళ్ళిళ్ళకి కానీ బాగా హార్టికల్చర్ హబ్స్లో అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఎందుకంటే వీటికి బాగా ప్రత్యేకంగా స్పెషల్గా వీటికి డిజైన్ చేసి వీటిని పెంచాలనుకుంటే అలా చేయాలి ఫ్రెండ్స్. పూల మొక్కలు అయితే కన్నా మనము చాలా మటుకు పెళ్ళిళ్ళలో చూసే ఉంటాం ఫ్రెండ్స్. అంతేగాని వాళ్ళు సెట్ వేస్తారు కదా పెళ్లి సెట్, ఆ పెళ్లి సెట్లో ఇలాంటి రెడ్, రోజ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ అంటే ఈ ఫ్లవర్స్ అయితే ఉంటాయో అవి ఇదే ఫ్రెండ్స్. ఇది వైట్ కలర్ డిఫరెన్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కన్నా మనం ఇళ్ళల్లో పెంచుకుంటాం కదా బ్యాంబూ, లక్కీ బ్యాంబూ అనేది, అది ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా వాళ్ళు బాగా నీట్గా కట్ చేసుకుంటూ పెంచుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా మేము ఇంట్లో ఏం చేస్తామంటే కన్నా వాటరింగ్ వేస్తూ ఉంటాము, తీసేస్తూ ఉంటాము, కానీ వాటికి పెరిగే కొద్దీ మనం ఎలా కటింగ్ చేయాలో అది మనకు చాలా మటుకు తెలియదు. వీళ్ళంటే కన్నా ప్రొఫెషనల్ ట్రైనర్స్ కాబట్టి, అంటే ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాబట్టి, సో వీటిని బాగా మెయింటైన్ చేసే కొద్దీ ఎంత హైట్ పెరిగిందో చూడండి ఫ్రెండ్స్. మీరే స్టెమ్ వచ్చేసరికి మనం చిన్న చిన్న వాటికే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లో. వీళ్ళు చూడండి ఎంత బాగా పైకి పెంచి బాగా నీట్గా కట్ చేసుకుంటూ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, లక్కీ బ్యాంబూని ఎంత బాగా డిజైన్ చేసి వాళ్ళు బాగా కట్ చేసి బాగా థ్రెడ్డింగ్ ఎలా అంత బాగా చేశారు చూడండి, సూపర్ కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ రోజ్ ప్లాంట్ తీసుకున్నా కానీ 100 రూపీసే ఫ్రెండ్స్. మనం ఇంట్లో పెంచుకునే దానికి కానీ, రోజు ఎవరైనా వాడుకలుగా పెట్టుకునే వాళ్ళకి కానీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, లాల్బాగ్లో ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్. మీరు తప్పకుండా విజిట్ చేస్తూ ఉండండి తరచుగా, సూపర్ కదా. చూడండి, ఈ మొక్కలు చూసుకుంటే కన్నా చాలామంది పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే కన్నా వాళ్ళు గేట్ దగ్గర నుంచి ఇంట్లో ఎంటేటప్పుడు ఇలాంటి ప్లాంట్స్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే కన్నా వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే కన్నా తులసి చెట్లు ఫ్రెండ్స్, అడవి తులసి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఇవి తులసి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కన్నా జలుబు, దగ్గు ఇవి తినే వాళ్ళకి, అలాగే జ్వరం ఉన్నా కూడా వాటి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ వీడియో పర్పస్కి అయితే కన్నా నేను ఒకటి తీసుకున్నాను, తినేదానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకుంటేనా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి కలబంద ఫ్రెండ్స్, అలోవేరా అంటాం మనం ఇంగ్లీష్లో అయితే కన్నా. వీటి వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆయుర్వేదిక్గా చూసుకోవచ్చు. ఇంట్లో మనం నాటుకుంటే కన్నా అదృష్టం కోసం అయినా కానీ, దిష్టి తగలకుండా, నరదిష్టి తగలకుండా అయితే కానీ ఈ ఆయుర్వేదిక్ ముఖానికి అయితే అప్లై చేసుకోవడం వల్ల పింపుల్స్ అనేవి వెళ్తాయి ఫ్రెండ్స్. అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అవి అయితే కన్నా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. రాత్రి బాగా వర్షం పడింది కాబట్టి సో కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే కన్నా తులసాకులు. మీరు కూడా ఇళ్ళలో తీసుకోవాలంటే కన్నా తులసి మొక్క వల్ల మనము చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి మీరు కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని మొక్కలు కావాలంటే కన్నా, అన్నీ ఎందుకు లేకండి, ఇంటికి 1-2 సార్లు దీపారాధన చేసుకునేదానికి అట్లా అంతే. అయితే మీకు ఫస్ట్లో నేను చూపించినా కదా, అంటే కన్నా కాగితాలు చెట్లు పూలు ఎలా ఉన్నాయనేసరికి మీ ఇంట్లో కానీ బాగా పెరట్లో బాగా ప్లేస్ ఉంటే కన్నా ఈ కాగితాల చెట్లు నాటుకున్నట్టయితే కన్నా కలర్ కలర్ కాగితాల పూలు అవి చాలా పెద్దదయ్యి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే కన్నా మీకు చూడండి ఎన్ని కలర్స్ చెట్లు అయితే ఉన్నాయో. వైట్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి, అలాగే పింక్ ఉన్నాయి, రోజ్ ఉన్నాయి, అన్ని కలర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఇష్టమైతే కన్నా వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసరికి మందారం చెట్టు ఫ్రెండ్స్, అంటే కన్నా కొంతమందికి ఎవరికన్నా తెల్ల వెంట్రుకలు ఉంటే కన్నా దాన్ని చేసుకునే దానికి అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది మందారం చెట్టు అన్ని మిక్స్ చేసుకొని, గోరింటాకు, మందారం ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని ఇక్కడ మందారం చెట్టు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చేసరికి గన్నేరు చెట్టు ఫ్రెండ్స్, మనం ఇంట్లో నాటుకుంటాం కదా, ఇది ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి అయితే బలం ఉన్నాయి ఫ్రెండ్స్. నాటుకుంటే కానీ ఇల్లు మొత్తం అంతా అలంకరంగాతో బలం ఉంటుంది ఫ్రెండ్స్, ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. ఈ ప్లేస్ ఉంటే ఖచ్చితంగా నాటుకోండి ఫ్రెండ్స్, బాగుంటాయి.
మందార అనే పాట గుర్తొస్తాను ఫ్రెండ్స్ నేను చూసేసరికి. మల్లె చెట్టు ఫ్రెండ్స్, మల్లెపూలు కూడా పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్ల వరకు అన్నీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. బాగున్నాయి, ఇంట్లో బాగా అల్లుకుపోతాయి. రోజు పెట్టుకుంటే కన్నా రోజు బాగా ఇంట్లో దేవుళ్ళ పెట్టుకోవచ్చు, లేకపోతే కన్నా ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీటి ద్వారా. ఒకసారి పూలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే రోజ్ కలర్, అక్కడ ఎల్లో కలర్, వైట్ కలర్ అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటివి చూడడం వల్ల కొంచెం సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసరికి కొన్ని చెట్లు ఫ్రెండ్స్, ఇంట్లో బాగా ప్లేస్ ఉంటే కన్నా ఈ చెట్లు నాటుకోవడం వల్ల బాగా అలరిస్తాయి ఫ్రెండ్స్. అలరించడం కానీ మొత్తం ఆకర్షణీయంగా తయారవుతాయి. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రాస్ కటింగ్ అన్ని చేసుకుంటే కన్నా బాగా అంటే బాగుంటాయి ఫ్రెండ్స్. పెద్ద తర్వాత ఇవైతే కన్నా అయితే చూడండి గిడ్డి టైప్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి బాగా ఇల్లంతా అల్లుకుపోతాయి ఫ్రెండ్స్. బాగా మీకు ప్లేస్ ఉంటే నాటుకోండి, చూడండి ఎంత అంటే అంత బాగా ఉన్నాయి చూడండి. తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు బెంగళూరు వచ్చినప్పుడు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, వీటి నేమ్ అయితే నాకు కూడా తెలియదు, కానీ మనం ఇండ్లలో పప్పులో ఆకు అంటారు తెలుసా, పప్పులలో వేస్తారు. ఆ ఆకు మాదిరి భలే ఉంది ఫ్రెండ్స్. చూసుకుంటే కన్నా చిన్నప్పుడు స్లేట్లకు బొగ్గాకు అని ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆ ఆకుతో రుద్దితే కన్నా మొత్తం స్లేట్ మొత్తం క్లీన్ అయిపోతుంది, బాగా నల్లగా అవుతుంది. దాని మీద రాస్తే కన్నా వైట్ కలర్ భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఆకు కూడా, ఇది సేమ్ ప్లాంట్ కూడా. వీటిని ఉపయోగించుంటాం ఫ్రెండ్స్. ఇది ఈ ఆకుల నుంచి అయితే కన్నా, దాని గురించి అయితే కన్నా చూడండి. మామూలుగా ఏమన్నా ఇంట్లో షేప్ వైజ్ ఏమన్నా మనకు ఒక ఏనుగు లాంటి వాళ్ళకి తీసుకోవాలంటే కన్నా వీటిని గ్రో చేసి కట్ చేస్తారు ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. కపరేలాక్ అంటాము మా రాయలసీమలో అయితే కన్నా. కానీ వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే కన్నా దగ్గు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ విపరీతంగా దగ్గు ఉన్న వాళ్ళకి అయితే కన్నా ఇవి నమలడం వల్ల వాళ్ళకు ఉపశమనం అయితే కలిగే అవకాశం అయితే చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు చెట్లు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మామూలుగా మార్కెట్లో ఎట్లా వాళ్ళు కొనాల్సిందే కదా అనేసరికి కరివేపాకు చెట్లు కూడా ఇక్కడ బొటానికల్ గార్డెన్లో అయితే పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి అవసరం ఉంటే కానీ అమౌంట్ పెట్టి తీసుకుంటారు, లేదంటే చూసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇదైతే కన్నా మునగాకు ఫ్రెండ్స్. రక్త పుష్టి, వీర్య పుష్టి వీటి తినడం వల్ల బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నర్సరీగా పెట్టి. వచ్చేసరికి టెంకాయలు ఫ్రెండ్స్, చిన్న చిన్న వాటికి తయారేసి ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారు, నిదానంగా పెట్టుకొని మళ్ళీ నిదానంగా పెరుగుతారు ఫ్రెండ్స్. టెంకాయ చెట్లు ఇవన్నీ ఉంటే కన్నా నర్సరీలో ఉండేటువంటి మెయిన్గా అయితే కన్నా ఎర్రజాంకాయలు ఫ్రెండ్స్. ఇవి ఎర్రజాంకాయలు, మామూలుగా జాంకాయల్లో తెల్లగా ఉంటాయి కదా, ఇవి వచ్చేసరికి ఎర్రజాంకాయలు ఫ్రెండ్స్. అన్నీ అయితే కన్నా మొత్తం వీటి నుంచి చాలా వరకు మొత్తం అన్నీ సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇది పెద్దగా అయినాక బాగా కాయలు అన్నీ ఎక్కువ హైబ్రిడ్ కాయలు కాబట్టి బాగా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇవి చూసేదానికి తమలపాకులు లాగా ఉన్నా కూడా ఇంట్లో పెట్టిన తర్వాత ఏమవుతాయంటే కన్నా మొత్తం ఈ ఆకులతో ఇల్లు మొత్తం పెరటంతా అల్లుకుపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు పందిల్ లాంటిది ఏమంటే సర్ఫేస్ ఉండేదనుకోండి ఇంటి ముందర, ఇది 1-2 పెట్టుకున్నారంటే చాలు మొత్తం అంతా నిండిపోతుంది. మీరు చాలా వరకు చూసుంటారు, కొంతమంది ఇళ్లలో ఉంటాయి రెడ్ కలర్ స్టెమ్ ఉంటుంది వీటికైతే కన్నా. మీకు 90% ఆఫ్ లాల్బాగ్ బొటానికల్ పార్కులో అయితే మీకు మొత్తంగా చూపించేశాను. మీరు ఏం చేస్తారంటే కన్నా నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి చాలు. మీకు మొత్తం నేను బెంగళూరులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. బండేరుగట్ట పార్క్ కూడా చూపిస్తాను. మీరు ఇంట్లో కూర్చొని చూడండి చాలు. మీకు అంత ఓపిక లేకపోతే కదా నేనే ఓపిక చేసుకొని చూపిస్తాను. నా బంగారు బిడ్డలు కదా, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.